Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. So ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సో మీరందరూ కూడా కమెంట్స్లో పెడుతున్నారు సార్ సన్లైట్ ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. సో మీరు అడిగారు, ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ కాంటెంట్పై మీకు వీడియోస్ కావాలి అని చెప్పేసి ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీ కమెంట్స్ ఎక్కువ మంది ఏది పెడుతున్నారో ఖచ్చితంగా ఆ వీడియో మీకు రిలీజ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒక్కసారి బయాలజీకి సంబంధించి కండక్ట్ అండ్ ఎక్స్పెరిమెంట్ దట్ లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. కండక్ట్ అండ్ ఎక్స్పెరిమెంట్ దట్ లైట్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్కి లైట్ అనేది అవసరమా కాదా, అవసరమైతే ప్రూవ్ చేయండి ఒక యాక్టివిటీ ద్వారా అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో బిఫోర్ దట్ తెలిసిందే కదా, మనము స్టార్టింగ్ అంటే బేసిక్ నుంచి కూడా వద్దాం. సో ఇక్కడ ఫోటోసింథసిస్ అని ఉంది. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో అనగానే మనకి లైట్ అనే మీనింగ్ వస్తుంది. లైట్, ఫోటో అనగానే ఏంటి? లైట్. సింథసిస్ అనగానే బిల్డింగ్ అప్ లేదా టు ప్రొడ్యూస్ అనే మీనింగ్ వస్తుంది. ఫోటో అంటే లైట్, సింథసిస్ అంటే బిల్డింగ్ అప్ లేదా టు ప్రొడ్యూస్. సో ఫోటోసింథసిస్ అనగానే చూడండి జాగ్రత్తగా, ఇట్ ఈస్ ద ప్రాసెస్ బై విచ్ గ్రీన్ ప్లాంట్స్ ప్రిపేర్ ఫుడ్ యూజింగ్ సన్లైట్, CO2, H2O, క్లోరోఫిల్. గ్రీన్ ప్లాంట్స్ అన్నీ కూడా ఫుడ్ని వాటికి అవే ప్రిపేర్ చేసుకుంటాయి. సో ప్లాంట్స్ అన్నీ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసుకుండి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అని పిలుస్తారు. అయితే ఈ ఫోటోసింథసిస్ అనేది జరగడానికి కొన్ని మెటీరియల్స్ కావాలి. వాటిని మనం రిక్వైర్డ్ ఫ్యాక్టర్స్ అని అంటాం. కొన్ని ఫ్యాక్టర్స్ కావాలి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సన్లైట్, సెకండ్ వన్ వచ్చేసి CO2, థర్డ్ వన్ వచ్చేసి H2O, ఫోర్త్ వన్ వచ్చేసి క్లోరోఫిల్. ఈ 4 ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ ఖచ్చితంగా ఫోటోసింథసిస్ జరగడానికి అవసరం. అర్థమైంది? అర్థం కాలేదా? ఎస్, ఇక్కడ సన్లైట్ అనేది కూడా ఖచ్చితంగా అవసరం మనం స్పెషల్గా నేర్చుకున్నాం. సో ఇక్కడ లైట్ అనేది అవసరం ఫోటోసింథసిస్ కానీ ప్రూవ్ చేయమంటున్నాడు. అఫ్ కోర్స్ లైట్ అనేది ఖచ్చితంగా అవసరమా కాదా ఫోటోసింథసిస్ జరగడానికి? ఎస్, ఆబ్వియస్గా అవసరమే. కానీ మనం యాక్టివిటీ రూపంలో మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో ప్రూవ్ చేయాలి కాబట్టి యాక్టివిటీ అంటే ఖచ్చితంగా మనకి ఏం గుర్తు రావాలి? ఎయిమ్. ఫస్ట్గా యాక్టివిటీలో మనం ఏం రాయాలండి? ఎయిమ్ అనేది రాయాలి. రెండోది ఏం రాయాలి? యాపరేటస్ లేదా రిక్వైర్డ్ మెటీరియల్స్, ఏమైతే మెటీరియల్స్ కావాలో మనకి అవన్నీ కూడా సెకండ్ సైడ్ హెడ్డింగ్లో మనం రాయాలి. థర్డ్ వన్ వచ్చేసి ప్రొసీజర్. ఓవరాల్ యాక్టివిటీ అంతా కూడా ఏం చేయాలి మనం అని చెప్పేసి ప్రొసీజర్ రాయాలి. లాస్ట్లో అబ్జర్వేషన్ ఖచ్చితంగా రాస్తాం అండ్ రిజల్ట్ కూడా ఖచ్చితంగా రాస్తాం అండ్ ఇంకా క్వశ్చన్ కంప్లీట్గా అయిపోద్ది. ఓకేనా? సో మీరు ఇలా రాస్తే కనుక పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా మంచి మార్కులు అయితే వస్తాయి. ఓకేనా? సో రెస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు తెలుసు, మీ దగ్గర ఉన్నాయి ఆన్సర్స్, మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదు బహుశా. కానీ ఫస్ట్ లెసన్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మీకు తెలియవు. ఫెర్మెంటేషన్ గురించి కానీ ఇది నేను ఆల్రెడీ వీడియో చేశాను, సన్లైట్ గురించి కానీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఇంకా కొత్తవి ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా వీడియో చేసి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుద్ది. ఫర్ ద ఫస్ట్ టైం బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వండి. అండ్ ఎవరైతే 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని చేరవేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎయిమ్ చూడండి ఒకసారి. ఎయిమ్లో ఏం రాశారు ఇక్కడ? టు షో దట్ ఓన్లీ ద పార్ట్స్ ఆఫ్ లీఫ్ దట్ గెట్ లైట్. ఏ పార్ట్కి అయితే లైట్ వస్తుందో, లీఫ్లో ఏ పార్ట్కి అయితే లైట్ వస్తుందో ఆ లీఫ్ ఏదైతే ఉందో అది దట్ గెట్ లైట్ కెన్ మేక్ స్టార్చ్. ఓకే, ఆ లైట్ వచ్చే పార్ట్ స్టార్చ్ ప్రిపేర్ అవుతుంది. అంటే స్టార్చ్ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ అనమాట. స్టార్చ్ అంటే ఇక్కడ ఫుడ్. ఓకేనా? అంటే మనం కార్బోహైడ్రేట్స్ అని చెప్పొచ్చు, కార్బోహైడ్రేట్స్. ఓకేనా? స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్స్. సో ఈ స్టార్చ్ అనేది ప్రిపేర్ అవుతుంది ప్లాంట్స్లో అని అడుగుతున్నాడు. సో ఒక ప్లాంట్ ఉంది, సో లైట్కి ఎక్స్పోజ్ అవుతున్న పార్ట్
స్టార్చ్ లైట్కి ఎక్స్పోజ్ అవుతున్న పార్ట్లో స్టార్చ్ ప్రిపేర్ అవుతున్నట్టు మనము చూపించడమే మన యొక్క ఏం, యాక్టివిటీ చేయడమే మన యొక్క ఏం. సో ఫస్ట్ అది రాశాను, టు షో దట్ ఓన్లీ ద పార్ట్స్ ఆఫ్ లీఫ్ దట్ గెట్ లైట్. ఓకేనా, ఏ పార్ట్లకి అయితే లైట్ వస్తుందో లీఫ్లో ఆ పార్ట్కి కెన్ మేక్ స్టార్చ్, అవి స్టార్చ్ని ప్రిపేర్ చేయగలుగుతాయా అనేదే మన యొక్క ఎయిమ్. సో ఈ ఎయిమ్ ఫుల్ఫిల్ చేయడానికి మనకి యాపరేటస్ కొన్ని కావాలి. ఏం కావాలి? యాపరేటస్. సో పాటెడ్ ప్లాంట్ ఒకటి కావాలి, బ్లాక్ పేపర్ ఒకటి కావాలి, ఓకేనా, నెక్స్ట్ టేప్ ఒకటి కావాలి, వాటర్ ఒకటి కావాలి, ఆల్కహాల్ ఒకటి కావాలి, బర్నర్ ఒకటి కావాలి, అయోడిన్ సొల్యూషన్ ఒకటి కావాలి. అర్థమైందా? సో ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా యాక్టివిటీ అనేది మనం చేసేయచ్చు. మళ్ళీ చెప్తున్నా, పాటెడ్ ప్లాంట్, బ్లాక్ పేపర్, టేప్, వాటర్, ఆల్కహాల్, బర్నర్, అయోడిన్ సొల్యూషన్. ఓకే, రిక్వైర్డ్ మెటీరియల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రొసీజర్ ఇప్పుడు మనం జాగ్రత్తగా యాక్టివిటీ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఓకే, కీప్ ద ప్లాంట్ ఇన్ డార్క్నెస్. కీప్ ద ప్లాంట్ ఇన్ డార్క్నెస్. చీకట్లో పెట్టేసేయాలంట మొత్తం ప్లాంట్ అంతటినీ కూడా ఫర్ 1 day. ఎన్ని రోజులు పెట్టాలి? ఒక రోజు. ఓకేనా, టు రిమూవ్ స్టార్చ్. సార్ ఎందుకు ఆ ప్లాంట్ని మనం చీకటి గదిలో పెట్టాలి, డార్క్నెస్లో పెట్టాలి అంటే కనుక టు రిమూవ్ స్టార్చ్. ఆల్రెడీ మొక్కలో ఆహారం అనేది తయారైపోయి ఉంటుంది. సో అది ఎక్స్పోజ్డ్, సన్కి ఎక్స్పోజ్డ్గా పెడితే మళ్ళీ దాంట్లో ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరిగి అక్కడ ఫుడ్ ఫామ్ అయిపోద్ది, స్టార్చ్ ఫామ్ అయిపోద్ది. సో ఆ స్టార్చ్ ఫామ్ అవ్వకుండా ఆల్రెడీ ఇందులో ఉండే స్టార్చ్ యూటిలైజ్ అయిపోవడానికి అది సన్లైట్ తగలకుండా డార్క్ రూమ్లో పెట్టమని చెప్తారనమాట. ఓకేనా, ఇదిగో కీప్ ద ప్లాంట్ ఇన్ డార్క్నెస్ ఫర్ 1 day టు రిమూవ్ స్టార్చ్. ఓకేనా, పెట్టేసాము, స్టార్చ్ రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్, కవర్ 1 part ఆఫ్ ద లీఫ్ విత్ బ్లాక్ పేపర్ సో దట్ లైట్ కెనాట్ రీచ్ ఇట్. సో ఒక ప్లాంట్ తీసుకోమన్నాడు, తీసుకున్నాము, అందులో ఒక లీఫ్ని సెలెక్ట్ చేసుకున్నాము. లీఫ్ని సెలెక్ట్ చేసుకుని ఆ లీఫ్లో ఒక పార్ట్కి బ్లాక్ పేపర్ మనం స్టిచ్ చేసాము. ఏం చేసాము? సో టేప్ అన్నీ తీసుకున్నాం కదా, అందుకే అనమాట. ఏదో ఒక పార్ట్, మొత్తం లీఫ్ అంతా కవర్ చేయాల్సిన పని లేదు, లీఫ్లో కొంత భాగాన్ని మాత్రం బ్లాక్ పేపర్తో మనం కవర్ చేయడం జరిగింది. ఓకే, ఇదిగో కవర్ చేశాను అక్కడ చెప్పినట్టుగానే. నెక్స్ట్ ఏం జరిగింది? కీప్ ద ప్లాంట్ ఇన్ సన్లైట్ ఫర్ ఫ్యూ అవర్స్. సో నువ్వు ఒక ప్లాంట్ తీసుకుని ఆ ప్లాంట్లో ఒక లీఫ్ సెలెక్ట్ చేసి ఆ లీఫ్లో ఏదో సమ్ పార్ట్ని బ్లాక్ పేపర్తో కవర్ చేసి మొత్తం ఆపరేటర్స్ అంతటినీ కూడా తీసుకెళ్ళి పక్కన కొన్ని గంటల పాటు పెట్టేసేదాన్ని డిస్టర్బ్ చేయకుండా. ఓకేనా, ఓకే, పక్కన పెట్టేసాము సైడ్. నెక్స్ట్, ఫ్లగ్ ద లీఫ్ అండ్ బాయిల్ ఇట్ ఇన్ వాటర్. సో ఏదైతే నువ్వు బ్లాక్ పేపర్ నువ్వు స్టిచ్ చేసావో దాన్ని ఏం చేయాలి? ఫ్లగ్ చేసేయాలి. ఇదిగో, సో దీన్ని ఇలా ఫ్లగ్ చేస్తే ఇలా వచ్చింది కదా ఇక్కడ. సో ఇప్పుడు మొత్తం ఏం చేయాలంటే కనుక ఈ లీఫ్ అంతటిని కూడా ఏం చేయమంటున్నారు? బాయిల్ చేయమంటున్నారు. ఏం చేయమంటున్నారు? బాయిల్ చేయమంటున్నాడు. బాయిల్ ఇట్ ఇన్ ద వాటర్. వాటర్లో పోసి దాన్ని ఏం చేయాలి? బాయిల్ చేయాలి. ఓకే, దెన్ బాయిల్ ఇట్ ఇన్ ఆల్కహాల్ టు రిమూవ్ గ్రీన్ కలర్. సో దీన్ని మామూలుగా వాటర్లో బాయిల్ చేసిన తర్వాత ఆల్కహాల్లో కూడా ఏం చేయాలంట? బాయిల్ చేయాలంట. ఆల్కహాల్లో బాయిల్ చేయమన్నది గల కారణం ఏంటి? ఈ లీఫ్ అనేది ప్రతిదీ కూడా ప్లాంట్స్ యొక్క లీవ్స్ అనేవి గ్రీన్ కలర్లో ఉంటాయి. సో మొక్కల్లో ఉండే ఆకులన్నీ కూడా గ్రీన్ కలర్లో కనిపించడానికి గల కారణం ఏంటి? అందులో గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ అనేది ఒకటి ఉంది, దాని పేరే క్లోరోఫిల్. ఆ క్లోరోఫిల్ అనే గ్రీన్ పిగ్మెంట్ ఉండబట్టే ప్రతి లీఫ్ కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ గ్రీన్ కలర్డ్ పిగ్మెంట్ క్లోరోఫిల్ రిమూవ్ చేయడం కోసం మాత్రమే దీన్ని ఏం చేయాలంట? ఆల్కహాల్లో మనం బాయిల్ చేయమంటున్నాడు. ఇదిగో, టు రిమూవ్ గ్రీన్ కలర్, దట్ మీన్స్ క్లోరోఫిల్. ఆల్కహాల్లో బాయిల్ చేసేసాము, అయిపోయింది. వాష్ ఇట్ అండ్ యాడ్ అయోడిన్ సొల్యూషన్. అప్పుడు ఏదైతే మనం ఆల్కహాల్లో నుంచి తీసామో దాన్ని నీట్గా వాష్ చేసేసి ఇప్పుడు దానిపైన ఏం చేయమంటున్నాడు? అయోడిన్ ఏమంటున్నాడు? అయోడిన్ సొల్యూషన్ ఏమంటున్నాడు? 2-3 చుక్కలు. సో అయోడిన్ సొల్యూషన్ దేనికి ఉపయోగపడుద్ది? ఏదైనా ఒక లీఫ్లో స్టార్చ్ ఉందా లేదా అని టెస్ట్ చేయడం కోసం అయోడిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఆల్కహాల్లో బాయిల్ చేసామో బయటికి నీట్గా తీసి వాష్ చేసి దానిపైన అయోడిన్ సొల్యూషన్ వేయాలి. వేసిన తర్వాత ఏం జరిగింది? అబ్జర్వేషను, ద పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఎక్స్పోజ్డ్ టు లైట్ టర్న్స్ బ్లూ బ్లాక్. టర్న్స్ బ్లూ బ్లాక్. చూడండి ఒకసారి, ఈ లీఫ్ ఏదైతే ఉందో, సో లీఫ్ అనేది సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది. ఇదిగో ఈ భాగం ఎక్స్పోజ్ అవుతుంది, ఇది ఇక్కడ బాగా ఎక్స్పోజ్ అవుతుంది. కేవలం నేను బ్లాక్ కలర్ పేపర్తో కవర్ చేసినటువంటి ఏరియా మాత్రం సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఓకేనా? అయితే ఎప్పుడైతే ఈ లీఫ్ అంతటి మీద కూడా
ఈ అయోడిన్ సొల్యూషన్ వేసేమో ఈ పార్ట్ అంతా కూడా బ్లూ బ్లాక్గా మారిపోయిందంట. ఈ పార్ట్ అంతా కూడా బ్లూ బ్లాక్గా మారిపోయింది. బ్లూ బ్లాక్గా మారింది అంటే ఖచ్చితంగా అక్కడ ఏమున్నట్టు, స్టార్చ్ ఉన్నట్టు, ఫుడ్ మెటీరియల్ ఉన్నట్టు. బ్లూ బ్లాక్గా మారిన ఏరియా ఏది, ఈ బ్లాక్ పేపర్ ఏదైతే పెట్టావో ఆ ఏరియా బ్లూ బ్లాక్గా మారలేదు. దట్ మీన్స్ అక్కడ స్టార్చ్ ప్రిపేర్ అవ్వలేదు. ఎందుకు ప్రిపేర్ అవుద్ది, స్టార్చ్ ప్రిపేర్ అవ్వాలంటే ఖచ్చితంగా సన్లైట్ కావాలి. సన్లైట్ తగలకుండా లీఫ్కి నువ్వు అడ్డేసావు కదా బ్లాక్ పేపర్తో, ఇంకా ఫోటోసింథసిస్ ఎలా జరుగుద్ది, ఇక్కడ ఫోటోసింథసిస్ జరగలేదు. ఈ బ్లాక్ పేపర్ కింద ఉన్న ఏరియాలో ఫోటోసింథసిస్ జరగలేదు. ఎందుకు జరగలేదు, సన్లైట్ రాలేదు అక్కడికి. కాబట్టి ఇప్పుడు ఫోటోసింథసిస్ జరగడానికి సన్లైట్ అనేది అవసరమా లేదా, ఇప్పుడు మీరు చెప్పండి. ఖచ్చితంగా అవసరము, ఖచ్చితంగా అవసరము. అబ్జర్వేషన్ చూడండి. ద పార్ట్ ఆఫ్ ద లీఫ్ ఎక్స్పోజ్డ్ టు లైట్ టర్న్స్ బ్లూ బ్లాక్, ద కవర్డ్ పార్ట్ డస్ నాట్ టర్న్ బ్లూ బ్లాక్. సో ఏదైతే కవర్ చేసామో ఆ పార్ట్ బ్లూ బ్లాక్లోకి మారలేదు. ఎందుకు మారలేదు కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. రిజల్ట్ ఏంటి, ఓన్లీ ద పార్ట్ దట్ గాట్ లైట్ మేడ్ స్టార్చ్. ఏ పార్ట్కి అయితే లైట్ వచ్చిందో, ఏ పార్ట్కి అయితే లైట్ వచ్చిందో అక్కడ మాత్రమే స్టార్చ్ అనేది ప్రిపేర్ అయ్యింది. ఎక్కడైతే బ్లాక్ కలర్తో ఉందో దేర్ఫోర్ లైట్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఎక్కడైతే బ్లాక్ కలర్లో ఉందో అక్కడ లైట్ రాలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఫోటోసింథసిస్ అనేది జరగడానికి లైట్ అవసరమా లేదా, ఎస్, హెన్స్ ప్రూవ్డ్ లైట్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఇది ఈ సన్లైట్ యొక్క యాక్టివిటీ. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు అర్థమైతే కనుక ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి క్లాస్ బట్టి, అంటే ఎలా అర్థమైంది మీకు అని చెప్పేసి. అండ్ ఏదైనా సజెషన్స్ ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి. అండ్ ముఖ్యంగా మీకు ఎలాంటి కాన్సెప్ట్స్ ఇంకా కావాలి, సో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కమెంట్ బాక్స్లో పెట్టగలిగితే నేను చూసి ఖచ్చితంగా వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా, లైక్ చేయడం మర్చిపోవద్దు, హై పాయింట్స్ అవ్వడం మర్చిపోవద్దు. అండ్ ముఖ్యంగా మీ స్టేటస్లో మన వీడియోస్ అన్నీ కూడా పెట్టండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక వీడియోతో ఖచ్చితంగా మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్, టేక్ కేర్.